ప్రైజ్ ద లార్డ్. ఈ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన అంశాన్ని చూసినట్లయితే పెంతెకొస్తు తర్వాత 9వ ఆదివారము. పెంతెకొస్తు తర్వాత 9వ ఆదివారము వివాహము, ఐక్యత మరియు భాగస్వామ్యపు వేడుక. బైబిల్ పట్టణములు ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 9 నుంచి 12 వచనముల వరకు. రెండవ పాఠముగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21 నుంచి 33 వచనముల వరకు. మూడవ పాఠముగా పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 19వ అధ్యాయము 4 నుంచి 6 వచనముల వరకు. ఉత్తర ప్రత్యుత్తర పాఠ్యభాగముగా కీర్తనల గ్రంథము 128వ దావీదు కీర్తన. పరిశుద్ధ గ్రంథము నుండి మొదటిగా పరిశుద్ధ గ్రంథము నుండి 128వ దావీదు కీర్తన. కొన్ని వచనాలు చదువుకుందాము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచివారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించెదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలు నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానముండును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, జీవాధిపతి, సృష్టికర్తమైన తండ్రి, రాజులకు రాజా, ప్రభులకు ప్రభువ, కొద్ది నిమిషములు నీ వాక్యాన్ని మేము ధ్యానించుకోవడానికి మీరిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. వినిచున్న వారికి వినగలిగిన మనసును, గ్రహింపగలిగిన శక్తిని అనుగ్రహించండి అయ్యా. నేను ఇదిగో ఈ కొద్ది నిమిషంలో నీ వాక్యాన్ని మేము ధ్యానించుండగా నీ పరిశుద్ధాత్మ శక్తిని మా మీద కుమ్మరించమని అడుగుతూ నజరుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. ఈ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన అంశాన్ని చూసినట్లయితే వివాహము గురించి మనకి చక్కగా ఇచ్చి ఉన్నారు. అయితే మనం హెబ్రీయుల పత్రికలో చదువుకుంటాం ఏంటి, వివాహము అన్ని విషయాలలో ఘనమైనది అని చక్కగా చదువుతాం. అయితే ఇక్కడ ఏమని చెప్పాడంటే ఐక్యత మరియు భాగస్వామ్యపు వేడుక. వివాహము గురించి తెలియచేస్తూ ఐక్యత కలిగి ఉండాలంట వివాహంలో. అది ఒక వేడుకలాగా జరగాలి అని చక్కగా మనకి ఈ ఆదివారం మన ఆల్మానిక్లో ఇచ్చి ఉన్నారు. వివాహము అన్ని విషయాలలో ఏమైనది, ఘనమైనది కదా. మనం చదువుకున్న మరి పాఠంలో చూస్తూ ఉంటాము, కీర్తనలలో 128వ దావీదు కీర్తనలో ఉంటుంది, భార్య గురించి చక్కగా ఫలించే ద్రాక్షావల్లిలాగా ఉంటుందని తెలియపరిచారు. అయితే ఈ వివాహమును గురించి మనం ఆలోచన చేసినట్లయితే వివాహము ఇది ఎక్కడ ఏర్పడింది అంటే మనందరికీ తెలిసిన విషయమే. ఆది కాండంలో మన 2వ అధ్యాయంలో చూస్తూ ఉంటాం కదా. అక్కడ ఆదాముకి మరి అవ్వమ్మను తయారు చేసినట్లు ప్రక్కటెముక తీసి మరి చక్కగా అవ్వమ్మను ఆదాము కొరకు మరి ఒంటరిగా ఉండటం నరుడు మంచిది కాదని తెలిసి అవ్వమ్మను అక్కడ తయారు చేసినట్లు మనము చూస్తూ ఉంటాము. అదే విధముగా ఎందుకు తయారు చేశారు వివాహము అని ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే ఆది కాండము 1వ అధ్యాయంలోనే మనకి ఉంటుంది. ఏంటంటే మీరు భూమిని నిండించి అభివృద్ధి కలిగించి ఫలింప చేయాలంటే దానిని మనము ఫలింప చేయటానికి వివాహం అనేది చాలా ప్రాముఖ్యము. దేవుడు అనాది కాలంలోనే మొదటిగా ఒక ప్రణాళిక వేశాడు. 1వ అధ్యాయంలోనే అవ్వమ్మను తయారు చేయక ముందే ఆయన ఒక ప్రణాళిక ఉంది. ఏంటంటే భూమిని నిండించాలి, దానిని అభివృద్ధి కలిగించి విస్తరింప చేయాలని చక్కగా దేవుడు ముందుగానే ఒక ప్రణాళిక వేశాడు. కాబట్టే తర్వాత అక్కడ మనం చూసినట్లయితే ఆదాము గాఢ నిద్రను కలగజేశాడు. ఎప్పుడైతే ఆదాముకి గాఢ నిద్ర కలగజేశాడో అవ్వమ్మను చక్కగా ఆ ప్రక్కటెముక నుంచి తీసి చక్కగా అవ్వమ్మను తయారు చేసి తీసుకుని వచ్చి తోడుని ఇచ్చాడనమాట.
వివాహము ఈ రోజుల్లో చూసినట్లయితే ఎలా జరుగుతున్నాయో, ఎంత తొందరగా జరుగుతున్నాయో వివాహాలు, అంత త్వరగా విడిపోతాం కూడా మనము చూస్తూ ఉన్నాము. అందుకని ప్రసంగి గ్రంథంలో చక్కగా తెలియపరుస్తున్నాడు. ఏంటంటే వివాహం గురించి ప్రసంగి గ్రంథం మనకి మొదటి పాఠం అదే అనమాట. ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయంలో చూసినట్లయితే ఇక్కడ మనకి 9 నుంచి 12 వచనాలు చూసినట్లయితే ఒక మాట మనకి ఇక్కడ చూద్దాము. 11వ వచనం చూద్దామండి. ఇద్దరు కలిసి పండుకుని వానికి వెట్ట కలుగును, ఒంటరి వానికి వెట్ట ఎలాగు పుట్టును, ఒంటరి ఎగు ఒకని మీద ఒకడు పడినేడల ఇద్దరు కూడా వాని నిద్రింపగలరు, 3 పేటల త్రాడు త్వరగా తెగిపోదు కదా. క్వశ్చన్ మార్క్ వేశారు ఇక్కడ చూడండి. 3 పేటల తాడు త్వరగా తెగిపోదు కదా అని వేశాడు. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే 3 పేటల తాడు వివాహంలో ముఖ్యముగా మరి 3 పేటల తాడు అనేది మనకి 3 ముళ్ళు అనేవి వేస్తూ ఉంటారు. ఒకటి తండ్రికి, కుమారునికి, పరిశుద్ధాత్మనికి గుర్తుగా 3 పేటల తాడు వేస్తారు. 3 పేటల తాడు ఎప్పుడు కూడా త్వరగా తెగిపోదు. ఆ తాడు ఎలా గట్టిగా మరి దృఢంగా ఉంటుందో జీవితాలు కూడా అలాగే ఉండాలని మరి ఆశిస్తూ అనాది కాలంలోనే బైబిల్ గ్రంథంలోనే రాసి పెట్టారు. తర్వాత దీని ద్వారా మరి సంప్రదాయపరంగా కూడా అనేక మంది ఈ వివాహ వ్యవస్థను కొనసాగిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటాము. అయితే దేవుడు ఒక మాట మనకు తెలియపరుస్తున్నాడు. ఈ వివాహం గురించి తెలియపరిచేటప్పుడు చాలా ప్రాముఖ్యమైనది అనమాట. ఇది మొదటిగా దేవుడు ఎక్కడ చేశాడు? ఏదెను వనంలోనే చేశాడు. మరి ఏదెను వనంలోనే ఎక్కడ వివాహం చేశాడు అనేది మనందరికీ తెలుసు. వివాహాల వ్యవస్థకు వచ్చేటప్పటికి పెళ్ళిళ్ళు జరిగే సమయంలో మొదటిగా చదివేది వాక్యాలు ఇవే. ఏంటంటే, నా ఎముకలలో ఎముక, నా మాంసంలో నా మాంసమా, నరు నుండి తీయబడితివి కనుక నీవు నారి అని పిలువబడతామని చక్కగా ఆదాము పలికినట్లు మనము చూస్తూ ఉంటాము. అయితే ఇక్కడ నారి అంటే మరి నరుల నుంచి తీసింది కాబట్టి నారి అని పిలువబడినట్లు మనము చూస్తున్నాము. అయితే మనం చూసినట్లయితే వివాహ వ్యవస్థలో హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనంలో చూసినట్లయితే అక్కడ వివాహం గురించి చక్కగా ఏమని ఉంటుందో మనకి తెలిసిందే. అన్ని విషయాలలో ఘనమైనది అని చక్కగా రాసిపెట్టి ఉంచారు. అంతేకాదు వివాహ వ్యవస్థలో ముఖ్యముగా మరి భాగస్వామ్యంలో ఒక ఐక్యత అనేది ఉండాలి అంటే మరి ప్రేమ అనేది వారికి ఉండాలి. ఇద్దరు భార్యాభర్తల వివాహం ఎప్పుడైతే మరి జరుగుతుందో ఆ జరిగిన తర్వాత మరి వారికి మధ్య ఏముండాలి అంటే ప్రేమ అనేది ఉండాలి. ప్రేమ లేకపోతే మరి భార్యాభర్తల మధ్య ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, కొంతమంది మరి ఎలా చంపుకుంటున్నారో మనం అన్నీ కూడా చూస్తూనే ఉన్నాం. వివాహం అయిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత కూడా వారి వివాహ వ్యవస్థ చాలా మరి ఎలా ఉంటుందంటే మనము సమాజంలో చూస్తున్న విషయాలు చూస్తే చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉంటున్నారు. ఎందుకంటే దేవుడు ఏర్పరిచిన ఈ బంధాన్ని వారంతటికి వాళ్ళే మరి ఎలా చేసుకుంటున్నారంటే విచ్ఛిన్నం చేసేసుకుని దేవుడు బంధాన్ని కూడా తృణీకరిస్తున్నారు. మరి అలా కాదు. దేవుడు వివాహం గురించి ఏం చెప్పాడంటే వివాహం ఆయన ఏర్పాటు చేశాడు. కొంతమంది అంటారు కదా, వివాహము చేసుకోకుండా సువార్త చేసేవాళ్ళు ఉన్నారు కదా అంటారు. ఓకే, దేవుడు చెప్పాడు, నువ్వు అలా ఉండగలిగితే నువ్వు అలా చేయొచ్చు, కానీ అని పౌలుతో మాట్లాడతాడనమాట. నీవు అలా ఉండగలిగితే, అలా ఉండే లెక్క అయితే వివాహం లేకుండానే సువార్త చేయొచ్చు, కానీ లేని పక్షంలో నువ్వు వివాహం చేసుకుని మరి వివాహంలో పవిత్రత కలిగి, ప్రేమ కలిగి, ఐక్యత కలిగి నీవు ప్రవర్తించాలి అని చక్కగా తెలియపరిచినట్లు మనము చూస్తూ ఉంటాము. చాలామంది వివాహ వ్యవస్థను, పవిత్రమైన వ్యవస్థను, దీనిని చాలామంది ఎలా చేస్తున్నారంటే మరి భయంకరమైన పరిస్థితులుగా ఒకరినొకరు చంపుకుంటూ, పిల్లల్ని చంపుకుంటూ మరి ఇప్పుడు చూస్తున్న సమాజంలో ఆ విధంగానే ఉంటూ ఉంది. కాబట్టి వివాహ వ్యవస్థ అనేది దేవుడు ఏర్పరిచాడు. కాబట్టి దానిని మనము సక్రమంగా
మరి దానిని మనం ఎందుకంటే దేవుడే చెప్పాడు కదా, ఏకాంగులను సంసారులుగా చేసేవాడు అనమాట. ఎవరైతే ఏకాంగులుగా ఉన్నారో వాళ్ళని ఏం చేస్తానంటున్నాడు దేవుడు? సంసారులుగా చేస్తానంటున్నాడు. అంత గొప్ప భాగ్యం వివాహ వ్యవస్థకు దేవుడే ఏర్పరిచినప్పుడు, దేవుడు ఏర్పరిచిన బంధాన్ని మనము ప్రతిష్టగా చేసుకోవాలి. 3 పేటల తాడు ఏ విధంగా మరి తెగిపోదో అలాగే మన వివాహ వ్యవస్థలో తండ్రి కుమార పరిశుద్ధాత్మను మనము పెట్టుకుని మన కుటుంబాల్లో జీవించాలన్నమాట. అయితే మొదటిగా మనం ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ పాఠంలో మనకి ఇచ్చింది అదే. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ చక్కగా 5వ అధ్యాయము 22 నుంచి మనం చూసినట్లయితే, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరసై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు. చూసారా, చక్కగా రాస్తున్నాడు. అంతేకాదు మళ్ళీ పురుషులారా అని చెప్తూ 25వ వచనంలో, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. చూసారా, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే భార్యాభర్తల గురించి తెలియపరుస్తూ, ఇదే విధముగా క్రీస్తు కూడా మనకేమై ఉన్నాడంట? భర్త అయి ఉన్నాడు, ఆయన శిరసై ఉన్నాడు. కాబట్టి మీరు లోబడి ఉండుడి అని చక్కగా తెలియపరుస్తున్నాడు. ఆయన మీరు లోబడి ఉండాలి అంటే ఏ విధంగా మీరు లోబడతారంటే, వాక్యం అనే ఉదక స్నానము చేత, అంటే వాక్యముతో మనం ఏ విధంగా స్నానం చేస్తామో ఆ విధముగా వాక్యం అనే ఉదక స్నానం చేత మీరేం చేయాలంట? మరి చక్కగా మరి దేవునికి లోబడినట్లుగానే మీ సొంత పురుషునికి కూడా మీరు లోబడి ఉండాలి అంటున్నారు. మన సంసార పక్షంలో వివాహ వ్యవస్థలో చాలామంది మరి మనం చూస్తూ ఉంటాము. అక్కడ చూసినట్లయితే శారా పిలిచింది అబ్రహాముని నా యజమానుడా అని పిలిచింది కదా. ఇప్పుడు రోజుల్లో అలా పిలుస్తారా? పిలవడు. చాలామంది పేర్లు పెట్టి పిలవటము, ఏదో ఒక విధంగా అలా పిలుస్తూ ఉంటాం. ఇది ఒక కామన్ అయిపోయింది. అయితే మన పరిశుద్ధ గ్రంథంలో వివాహ వ్యవస్థకు చాలా ప్రాధాన్యత ఉంది. మరి దేవుడు ఆనాడు మరి ఇస్సాకుకు భార్యను చూడటానికి మరి అబ్రహాము ఎలియాజరును పంపించినప్పుడు, అబ్రహాము ఎప్పుడైతే ఎలియాజర్ను పంపించాడో ఆ రిబకా కోసం ఎతికినప్పుడు చక్కగా రిబకా చక్కనిదిగా కనిపించి, మరి పురుషుని చూడకపోయినప్పటికీ, అంటే ఆ ఇస్సాకు గారిని చూడకపోయినప్పటికీ కూడా తన భర్తగా తను అంగీకరించి ఎలియాజరు వెనకాల వచ్చేసినప్పుడు, మరి ఇస్సాకు ఎప్పుడైతే పొలంలో ప్రార్థన చేస్తూ ఉన్న సమయంలో ఈ రిబ్కా కూడా నిలబడి ముసుగు వేసుకుని మరి చక్కగా ప్రవర్తించింది. చూసారా, గౌరవం అనేది భార్య భర్తకు ఇవ్వాలి. ఆయన శిరస్సు అయి ఉన్నాడు కాబట్టి గౌరవం అనేది ఇవ్వాలి. ఆయన నిన్ను ప్రేమించేలాగున నువ్వు గౌరవము ఇవ్వాలి. అలా ఎందుకంటే ఇదిగో నా భార్య కదా, ఈవిడ నేను తప్ప వేరొకరు లేరు కదా, నేను నా మీదే కదా ఆశ పెట్టుకుంటుంది అని ఏ సమయం అందున్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే నువ్వు గుర్తుకు, అంటే భార్యగా నువ్వు గుర్తుకు రావాలి అంటే నీ యజమానుడిని నీవు ప్రేమించే వ్యక్తిగా ఉండాలి. ఎప్పుడైతే నీవు గౌరవిస్తూ ప్రేమిస్తున్నావో, నీవు ఎప్పుడైతే లోబడుతున్నావో ఆటోమేటిక్గా అటు నుంచి కూడా నీకు అదే మరి ప్రేమ, ఐక్యత, సమాధానము, మరి నెమ్మది, ఇవన్నీ కూడా మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తూనే ఉంటాయి. కాబట్టి వివాహ వ్యవస్థలో ముఖ్యముగా ఐక్యత అనేది చాలా అవసరము. ఐక్యత లేకపోతే వివాహములో అన్నీ కూడా ఆటుపోటులే. ఎందుకంటే ఒకరినొకరికి మరి ఏదో ఒక మాట ద్వారా కించపరుచుకోవటము, దాని ద్వారా మరి వివాహాల నుంచి విడాకుల వరకు కూడా వెళ్ళిపోతున్నారు, బిడ్డల్ని కూడా మర్చిపోతున్నారు. అలా దేవుడు తెలియపరుస్తున్నాడు. వివాహ వ్యవస్థ చాలా ప్రాధాన్యత కలిగినదని తెలియపరుస్తున్నాడు. వివాహ వ్యవస్థలో మొదటిగా క్షమించడం అనేది మనము నేర్చుకోవాలి. క్షమించడం అనేది లేకపోతే మరి నువ్వెంత అనుకుంటే
బిడ్డలు చూసి మరి ఆ గొడవలను చూసి బిడ్డలు అన్యాయమైపోతారు. అందుకని క్షమించుకోవాలి. ఓకే కదా, నా యజమానుడే కదా, ఓకే మరి నా యజమానురాలే కదా నన్ను అన్నది, ఏమైందిలే అని ఒకరినొకరు సర్దుకుపోతూ మరి క్షమించే స్వభావం ఎప్పుడైతే ఉంటుందో అలా ఉన్నప్పుడు ఆ గృహము ఒక మరి పండుగ కలిగిన గృహము కలిగిన కుటుంబంగా ఆ గృహము ఉంటుంది. ఎందుకంటే ఎక్కడ సంతోషము, సమాధానము, ఐక్యత, ప్రేమ ఇవన్నీ ఉంటాయో అక్కడే ఒక వేడుక, అంటే అక్కడే ఒక పండుగ వాతావరణం అనేది కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి దేవుడు తెలియపరుస్తున్నాడు, వివాహం అనేది ఒక వేడుక, వివాహం అనేది ఒక ఐక్యత కలిగి మీరు జీవించినప్పుడు మీ భాగస్వామ్యంతో ఎప్పుడైతే మీరు ఐక్యతంగా ఉంటారో, ఎప్పుడైతే మీరు ఫలిస్తారో అక్కడ మీకు వేడుక, అంటే అక్కడ మీకు పండుగే అని చక్కగా తెలియపరుస్తున్నాడు దేవుడే. అయితే రెండవదిగా మనం చూస్తున్నట్లయితే వివాహ వ్యవస్థలో క్షమించడం మనకు ఎలాగో ప్రాముఖ్యమో, ప్రేమ అనేది ఏ విధంగా ప్రాముఖ్యమో మరి అదే విధముగా సంభాషణ అనేది కూడా చాలా ప్రాముఖ్యమైనది. చాలామంది మరి వివాహ వ్యవస్థలో ఎందుకు విచ్ఛిన్నమైపోతున్నారు? ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ కాలంలో వాళ్ళ ఫోను వాళ్ళకే, ఆ ఫోనులు పట్టుకుని ఇంటికి వచ్చినా కూడా అవే ఫోనులతో ఉంటారు. ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చినా కూడా అవే ఫోన్లు, మళ్ళీ ఇక బెడ్ మీదకి ఎక్కినప్పుడు కూడా అదే ఫోన్లు, అన్నం తినేటప్పుడు కూడా అదే ఫోన్ మాట్లాడుకుంటూ మరి సొంత బిడ్డలనే కానీ, భార్యనే కానీ, లేదా భర్తనే కానీ మర్చిపోతూ ఎట్లా ఉంటున్నారంటే వారు ఫోన్ అనే ప్రపంచంలో మునిగిపోతూ తన సొంత వారిని కూడా ప్రేమించలేని స్థితిలో, వారితో ముచ్చటించలేని స్థితిలో, వారితో సంభాషణ చేయలేని స్థితిలో జీవిస్తున్నారు. అందువల్లే ఏమైపోతుందంటే సమాజంలో ప్రేమ అనేది చాలా తగ్గిపోతుంది, ఐక్యత అనేది చాలా తగ్గిపోతుంది కదా. ఎందుకంటే మనం ఐక్యత కలిగి జీవించాలి అంటే అంటుకట్టుబడాలి కదా. ఐక్యత అంటే మరి ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ ఐక్యత అనేది కూడా ఉంటుంది. కాబట్టే మరి ఐక్యత లేకోకుండా, ప్రేమ లేకోకుండా మరి నీవు ఎన్ని పరిస్థితుల్లో, ఏ పరిస్థితుల్లో ఎలా ఉన్నప్పటికీ కూడా అది వ్యర్థమే అని దేవుడు తెలియపరుస్తున్నాడు. మరి ప్రార్థన అనేది కూడా చాలా ప్రాముఖ్యమైనది. వివాహ వ్యవస్థలో నువ్వు ఏ విధంగా నీ భర్తను, భార్యను ప్రేమిస్తున్నావో, ఏ విధంగా నీవు మరి సంభాషణ కలిగి జీవిస్తున్నావో, నీ భర్తను, నీ భార్యను ఏ విధంగా నువ్వు క్షమించగలుగుతున్నావో అదే విధముగా ప్రార్థన అనేది కూడా మనకి చాలా అవసరము. కుటుంబంలో ప్రార్థన అనేది లేకపోతే, వివాహ వ్యవస్థలో ప్రార్థన అనేది లేకపోతే సాతానుడు పొంచి ఉంటాడు అని తెలియపరుస్తున్నాడు. అందుకనే వివాహం అనేది ఇది మనుషులు ఏర్పరిచినదే కాదు, ఇది దేవుడే ఏర్పరిచాడనమాట. ఆదికాండం 2:18 మనం చూస్తాం కదా. ఇది దేవుడు ఏర్పరిచినదే తప్ప మనుషులు ఏర్పరిచినది కానే. అందుకే మనకిచ్చిన సువార్త పాఠంలో ఉంటుంది, మత్తయి సువార్త 19:4-6 చూసినట్లయితే ఇక్కడ చక్కగా రాసిపెట్టి ఉంటుందన్నమాట. ఆయన సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీగాను సృజించెను. ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకునెను, వారిద్దరును ఏక శరీరముగా ఉందురని చెప్పుననియు మీలో చదవలేదా? కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరముగా నున్నారు. కనుక దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని చెప్పాను. చూసారా, వివాహం ఎవరు ఏర్పరిచారండి? దేవుడు ఏర్పరిచాడు. ఈ ఏర్పరిచిన బంధాన్ని మనుషులు వేరుపరచకూడదు అని స్పష్టంగా బైబిల్ గ్రంథంలో ఉంది. ఓకే, మోషే ధర్మశాస్త్రం ప్రకారము నీ భార్యతో ఏదన్నా ఉంటే అది నీవు పరిత్యాగ పత్రికని ఇప్పించి నీవు నీ భార్యను విడనాడవలసి ఉంది కదా. అంటే ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తున్నది కోర్టులు, విడాకులు, డివోర్స్, ఇవన్నీ కూడా ఏంటంటే ఈ డివోర్స్ అనేవి కూడా ఇవన్నీ ఏంటంటే అదే మోషే పరిత్యాగ పత్రిక
ఇప్పించి నీ భార్యను నీ భర్తను విడనాడవలెను అని ఏ విధంగా ఉందో ధర్మశాస్త్రంలో, అదే విధంగా ఇప్పుడు కూడా కొనసాగుతూ ఉంది. ఓకే, నీకు అతనికి పడలేదా? పడనప్పుడు నువ్వేం చేయాలంటే ఒక కోర్టుకు వెళ్ళి చక్కగా తీసేసుకుని విడాకులు తీసుకుని ఎవరి బ్రతుకు వాళ్ళు బ్రతకొచ్చు. కానీ దేవుడు అది కోరుకోవట్లేదు. ఏం కోరుకుంటున్నాడు తెలుసా? ఈ భూమిని నిండించాలని కోరుకుంటున్నాడు. దీనిని మరి ఫలించి అభివృద్ధి చెందించాలని కోరుకుంటున్నాడు. విస్తరింప చేయాలని కోరుకుంటున్నాడు. అందుకొరకే వివాహ వ్యవస్థను దేవుడు ఏర్పరిచాడు. ఎందుకంటే ఈ భూమి మీద ప్రతి ఒక్కరు కూడా ఫలించి అభివృద్ధి పొంది దేవుని నామానికే ఘనత తెచ్చేటట్టుగా దేవుడు చేయాలని కోరుకున్నాడు. కాబట్టే వివాహ వ్యవస్థను ఆయన పెట్టినట్లు మనము చూస్తూ ఉంటాము. వివాహ వ్యవస్థలో మరి చక్కగా మనం చూసుకున్నట్లుగా మరి ఇతరుల్ని మరి ఒకరికొకరు క్షమించుకునే స్వభావం అనేది కూడా ఉండాలి. మరి సంభాషణ అనేది చాలా ప్రాముఖ్యం కుటుంబంలో. ఎంత పనైనా ఉండేయండి, వచ్చి కొంచెం సేపు మరి సంభాషించుకోవడం వలన అది ఎంతో మరి ఇంట్లో బిడ్డలతో కానీ భార్యతో కానీ ఇట్లా సంభాషించుకోవడం వలన వారికి మరి చాలా సంతోషము సమాధానం అనేది కూడా వాళ్ళకి ఉంటుంది. అదేవిధంగా మనం చూసినట్లయితే మలాకి గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనంలో చూసినట్లయితే దేవుడే సాక్షి అంట. వివాహానికి ఎవరు సాక్షి? దేవుడే సాక్షి. ఓకే, నీ భార్యను నీ భర్తను మీరు ఎలా ఉంటున్నారు? నాకెవరూ లేదులే, నా భార్యను నేను ఎన్ని కొట్టినా పర్వాలేదు అలాగే పడుద్ది అనుకుంటున్నావా? లేదా నా భర్త ఏమీ లేదులే, ఏమీ పని పాట లేదు, ఏమీ లేదు, తిని కూర్చుంటున్నాడు, ఎన్ని మాటలన్నా పడతాడులే అని నువ్వు నీ ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడుతున్నావా? జాగ్రత్త. దేవుడు అంటున్నాడు, మీ వివాహ వ్యవస్థలో ఎట్లా పడితే అట్లా ఉండి ఎవరికి తోడు లేకుండా మీ ఇష్టానుసారంగా మీరు ప్రవర్తిస్తే నేను మీ వివాహ వ్యవస్థకి దేవుడే సాక్షి అంట. ఆ సాక్షి ఈ లోకంలో మరి మనం వివాహ వ్యవస్థలో కూడా చూస్తాం కదా, వివాహం జరిగేటప్పుడు మరి ఇద్దరు పెద్దలు వచ్చి సాక్ష్య సంతకాలు పెడుతూ ఉంటారు. అయితే ఏదన్నా గొడవ కానీ ఏదన్నా వచ్చిందనుకోండి, అప్పుడు ఏమవుద్ది? ఆ పెద్దలు కనిపించరు, ఇటు తల్లిదండ్రులు కూడా ఏమో మీ సావు మీరు సావండి అంటారు. ఇంకా కొంతమంది చేస్తారులేండి, కాదంటలేదు. కానీ కొన్ని విషయాలలో ఎంతవరకైనా వాళ్ళు పద్దాకా వస్తూ ఉంటే వాళ్ళు కూడా ఏం చేయలేరు. కాబట్టి కొన్నిసార్లు ఏమీ లేదులే, దిక్కు లేదులే, అది వీళ్ళకి ఏది లేదులే అనుకుని నీ భార్యను నువ్వేం ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావా? లేదా నీ భర్తను నువ్వు ఏముందిలే ఏమీ లేదు కదా అని నీ ఇష్టానుసారంగా నీ భర్తను నీవు మాట్లాడుతున్నావా? ఎవరు మాట్లాడినా సరే మీ వివాహానికి సాక్షి దేవుడంట. దేవుడే వచ్చి సాక్ష్యం కాబట్టి ఆయనే వచ్చి అడుగుతాడంట లెక్క అని చక్కగా మలాకి గారు రాసినట్లు మనము చూస్తాము. ఇది చక్కగా రాసి ఉంది. వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది అంటే మరి వివాహము చక్కగా ఘనంగా జరిగించడం అని కాదు. కొంతమంది చెప్తారు కదా, ఏమని, వివాహము చాలా బాగా చేశారు, అసలు వాళ్ళు ఎంత బాగా చేశారో, ఎన్ని పెట్టారో, ఎంత బాగా చేశారో, అసలు చాలా అద్భుతంగా ఉంది, ఎవ్వరూ కూడా చేయలే, అంత ఘనంగా చేశారని చెప్తారు. ఈ వివాహము ఘనంగా చేయటం అని కాదు. కానీ వివాహము నువ్వు ఎంత ఘనంగా చేసింది అది పక్కన పెడితే, వివాహంలో జతపడిన ఆ ఇరువురు ఏ విధంగా ఘనంగా దేవుణ్ణి ఘనపరుస్తున్నారో అది ముఖ్యం. దేవుడు నిన్ను భార్యగా భర్తగా ఉంచి జతపరిచి ఒకరిని చేసి ఆ ఒక్కరినిగా దేవుణ్ణి మహిమపరచమంటే, దేవుణ్ణి ఘనపరచమంటే, దేవుణ్ణి ఘనపరిచి మహిమపరుస్తూ ఐక్యత కలిగి నీవు జీవిస్తే ఆ కుటుంబంలో సంతోషము, సమాధానము, ఐక్యత, ప్రేమ మరి నిండుగా ఉంటూ ఆ కుటుంబంలో ఒక పండుగ వాతావరణం అనేది, ఒక వేడుక అనేది కనిపిస్తుంది. చాలామంది వివాహం అంటే ఎంతో సంతోషంతో వేడుకలు, మా కజిన్ వాళ్ళ పెళ్ళి, వాళ్ళ పెళ్ళి, వీళ్ళ పెళ్ళి అని చెప్తూ ఎంతో సంతోషపడతారు, సంబరపడతారు. కానీ వివాహంలో ఏ విధంగా దేవుడు ఏర్పరిచాడో, దేని కొరకు ఏర్పరిచాడో అది చాలామంది మర్చిపోతున్నారు. దేని కొరకు ఏర్పరిచారంటే మనము అభివృద్ధి పొందటమే కాదు, కానీ మన సృష్టికర్తను మనము ఘనపరిచే వ్యక్తుల్లాగా
ఉన్నామా? వివాహము అన్ని విషయాల్లో ఘనమైనదని ఎందుకు ఏర్పరిచాడు దేవుడు అంటే, వివాహము చేసిన దేవుడు ఆ ఘనమైన కార్యాన్ని, ఆ ఘనుడైన మహాఘనుడైన మహోన్నతుడైన దేవునికి ఘనత తీసుకొచ్చే కుటుంబముగా నీ కుటుంబము ఈ లోకంలో ఏర్పరచబడిందా? దేవుడు అదే కోరుకుంటున్నాడు. నీ కుటుంబము చక్కగా ఏదో వెళ్తున్నావు వస్తున్నాములే అనుకుంటూ దేవుని మందిరానికి వెళ్తున్నావా? నీ కుటుంబంలో ఇంటికి వచ్చిన కాడి నుంచే అనేకమైన శోధనలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, ఒకరికొకరి పడకపోవటము, ఒకరికొకరు తన్నుకోవటం, గుద్దుకోవటము, ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకోవటము, ఒకరి మీద ఒకరు, ఇక బిడ్డలకి ఎలా ఉంటుందండి ఇంట్లో? ఒకసారి ఆలోచించండి. భార్యాభర్తలు అన్నప్పుడు చిన్న చిన్నవి వస్తాయి, బట్ అవి ఎక్కువసేపు మనకి ఉండకూడదు. భార్యాభర్తలు అన్నాక ఎక్కువసేపు అసలు అవి ఉండకూడదు, రాకుండా ఉండవు. చిన్న చిన్న విషయాలంటే కసురుకుంటామో చేసుకోవడం చేస్తారు, కానీ అంత మాత్రాన నీ భర్త గురించి నువ్వు వేరే వాళ్ళకి వెళ్ళి చెడుగా చెప్పగలుగుతావా? నీ భార్య గురించి నువ్వు వేరే వాళ్ళకి వెళ్ళి చెడుగా చెప్తావా? అది ఎంత తప్పు. నీ సొంత శరీరాన్ని నువ్వు ఎంత కాపాడుకుంటావు? ఎంత చక్కగా చక్కగా సబ్బులతో స్నానం చేస్తారు, షాంపూలతో మరి కానీ స్ప్రేలు కానీ పెట్టుకుంటారు, కొత్త కొత్త బట్టలు వేసుకుని నీ శరీరాన్ని ఎంత అందంగా అలంకరించుకుంటావే. నీ శరీరంలో అవయవమైన నీ భార్య, నీ భర్త ఒకరే కదా. ఆ అవయవాలు నీ శరీరంలో ఒక భాగమై ఉన్నారు కదా. వాళ్ళ గురించి నువ్వు బయటకు వెళ్ళి నా భర్త ఇలాంటి వాడు, నా భార్య ఇలాంటిది అని నువ్వెందుకు ఇతరులకు చెప్పుకుంటూ నీ సంసారాన్ని నువ్వే పాడు చేసుకుంటున్నావు? దేవుడు అంటున్నాడు కదా, ఏమనంటే మరి సంసారం మన లోకానుసారంగా కూడా ఉంది. సంసారం అంట గుట్టుగా ఉండాలి, మరి రోగము రట్టు చేయాలంట. ఎందుకంటే మరి గుట్టుగా ఉండాలి. నువ్వు ఎప్పుడైతే రట్టు చేసేస్తావో మనసులు అనేవి ఇరిగిపోతాయి, అది అతుక్కునేది పోయి తెగే వరకు వచ్చేస్తుంది. కాబట్టి మనము ఎంత ఉన్నప్పటికి కూడా అయ్యో నా భర్త ఇలా చేయడు కదా, నా భార్య అలాంటిది కాదు కదా, సరే ఈసారికి చూద్దాంలే అని నువ్వు ఎప్పుడైతే తగ్గించుకుని నువ్వు అలా ఉంటావో, నీ కన్నీరంతా దేవుని దగ్గరికి వచ్చి విడిచిపెడతావో దేవుడు చూస్తాడు. ఎందుకంటే దేవుడు చెప్పాడు కదా, నీ వివాహానికి సాక్షిని నేనే అని చెప్పాడు కదా. ఆ సాక్షి దగ్గరికి వెళ్ళి నీవు కన్నీరు విడు, ఆ సాక్షి దగ్గరికి వెళ్ళి నీ బాధను చెప్పుకో, అప్పుడు దేవుడు ఆలకిస్తాడు. ఆ దాని ప్రకారము నీ కుటుంబాన్ని కట్టడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. అప్పుడు మరి ఎలా ఉంటావంట, ఫలించే ద్రాక్షవల్లిలాగా ఉంటారు అని దేవుడు తెలియపరుస్తున్నాడు. మరి నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుంది, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. ఇదే ఐక్యతగా కలిగి ఉంటే నీవు నిత్యము ఒక అంటు కట్టబడిన జీవితంలో నీవు ఫలించగలుగుతావు. దేవుడు అంటున్నాడు, అక్కడ ఏముంటుంది? సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, ఐక్యత ఉంటుంది. అదే అన్నిటినీ కలిపితే అదే వేడుక, పండుగ. ఆ పండుగ వాతావరణంలోకి నీవు వెళ్ళాలి అంటే మొదటిగా నీ హృదయంలోకి, నీ కుటుంబంలోకి క్రీస్తుని నీవు ఆహ్వానించాలి. ఈ వివాహం అయితే అయిపోయింది. చాలామంది ఈ వివాహ వ్యవస్థలో మరి మనం చూసినట్లయితే వివాహం చేసుకునే యవన బిడ్డలు ఎలా ఉంటున్నారంటే ఎవరికి వాళ్ళే తమ పార్ట్నర్ని ఎతికేసుకుంటున్నారు. ఇప్పుడు రోజుల్లో చూస్తే వారి ఇష్టానుసారంగా వెతికేసుకుని చేసుకుంటున్నారు. 3 రోజుల్లో అది ఏమైపోతుందో తెలియట్లా, కోర్టు మెట్లు ఎక్కేస్తున్నారు. అలా కాదు. వివాహం గురించి నీవంట సిద్ధపడి దేవుని సన్నిధిలో నీవు పురుషుడవైనా అవనివ్వు, స్త్రీవైనా అవనివ్వు, నీవు వివాహం కొరకు సిద్ధపడేటప్పుడు నీ దేవుని సన్నిధిలో నీవు మోకరించి నీవు అడిగినట్లయితే దేవుడు ఏది కరెక్టో ఆయన నీకు ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. ఎందుకంటే దేవునికి ఎవరికి ఏది ఇవ్వాలో, ఎవరికి ఎలా ఇవ్వాలో ఆయనకు మాత్రమే అది తెలుసు. నీ మనస్సును ఎరిగిన దేవుడు నీ మనస్సును ఎరిగే వారినే నీకు ఇస్తాడు. ఒకసారి ఆలోచించండి. మనం అనుకుంటాము, అయ్యో ఇది నాకు అనవసరంగా వచ్చి తగలబడిందే అంటారు. ఇదిగో అయ్యో నాకు ఈడు అనవసరంగా వచ్చి నాకు కట్టుబట్టారా మా అమ్మోళ్ళు అంటారు. కానీ వాళ్ళు అనవసరమనో, అది చెడోనో, అది మంచనో అది ఎవరికీ తెలియదు. కానీ వివాహం చేసేటప్పుడు అంతా మంచి అనుకుని చేస్తారు అందరూ.
కానీ తర్వాత అలా అయిపోవడానికి కారణం ఏంటంటే, మరి మొదటిగా నీవు ఒక పని చేసేటప్పుడు, ఇప్పుడు సపోజు సిద్ధపాటు లేకోకుండా ఏ పని కూడా మనము చేయలేం కదా. అదేవిధంగా నీవు వివాహానికి సిద్ధపడుతున్నప్పుడు నీకు సిద్ధపాటు కలిగి దేవునిని మరి అడిగినట్లయితే దేవుడు నీకు ఏది కరెక్టో, ఏది మంచిదో, ఏది నీకు ఇవ్వాలో ఆయనే నీకు ఇస్తాడు. ఒకసారి ఆలోచన చేయండి. యవ్వన కాలంలో నీవు ఏ విధంగా ప్రవర్తిస్తావో దాని క్రియలను బట్టి కూడా దేవుడు నీకు జీవితాన్ని కూడా అనుగ్రహిస్తాడు. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో నీ నడవడిక చాలా జాగ్రత్తగా ఉండాలి. యవ్వన కాలంలో నీ ఇష్టానుసారంగా నీవు ప్రవర్తించేసి వివాహ వ్యవస్థలోకి వచ్చేసినాక వివాహ వ్యవస్థలో కూడా అవే నీవు కొనసాగించితే నీ జీవితమే, నీ కుటుంబమే చిన్నాభిన్నం అయిపోతుంది. కాబట్టి ఈరోజు వివాహం గురించి వచ్చింది కాబట్టి, వివాహ వ్యవస్థ దేవుడు ఏర్పరిచిన వ్యవస్థ కాబట్టి, ఏ మనుషుడు దీనిని వేరుపరచకూడదు కాబట్టి, మరి నీవు, నీ భర్త, నీ భార్య, మీరు ఇరువురు కలిసి ఏ విధంగా మీ సంసారాన్ని, మీ ఫ్యామిలీని కట్టుకోవాలో దేవుడు తెలియపరుస్తున్నాడు. మీ కుటుంబాన్ని కట్టుకోవాలో దేవుడు తెలియపరుస్తున్నాడు. వివాహం అనేది చాలా పవిత్రమైనది అని చక్కగా తెలియపరుస్తుంది. మనము అసలు దేవుడు ఎందుకు విస్తరించి ఫలించమన్నాడు? పిల్లల్ని కంటారు. కన్నాక ఆ పిల్లల్ని దేనికోసం పెంచుతున్నావు? ఈ లోకంలో ఉద్యోగాల కోసమా? ఈ లోక ఆస్తుల కోసమా? ఈ లోక భోగాల కోసమా? ఈ లోకంలో నేను కనలేదు కదా పిల్లల్ని, కన్నాను, నేను కూడా ఒక తల్లిని అనిపించుకుంటాక? ఒకసారి ఆలోచన చేయండి. నీవు కంటున్న పిల్లలు దేవుని మరి రాజ్యానికి కట్టబడడానికి మరి మనము పిల్లలని కానీ పెంచాలి. దేవుని రాజ్యానికి కట్టబడడానికి పెట్టాలి. అదే వివాహ వ్యవస్థకి ముఖ్య ప్రణాళిక ఏంటంటే, నీ బిడ్డలను నీవు దేవుని రాజ్యం కొరకు మరి కట్టడానికి నీవు బిడ్డలను కనాలి, పెంచాలి. అంతే. దేవుడు అంటున్నాడు కదా, వివాహ వ్యవస్థ దేవుడు ఏర్పరిచినది, అట్టి వ్యవస్థను మరి ఏ విధంగా నీవు చూస్తున్నావు? మరి పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తాం కదా, శారా ఏమంది? మరి చక్కగా చూస్తాం, యజమానుడా అని పిలిచినట్లు చూస్తాము. అలాగే మరి మనం చూసినట్లయితే వివాహ బంధం పైన నమ్మకం అనేది చాలా ప్రాముఖ్యం కలిగి ఉండాలి. వివాహం కోసం మనం కనిపెట్టి ప్రార్థన చేయాలి. మరి ఇప్పుడు చూసినట్లయితే ఎవరికి వాళ్ళే ఏ విధంగా వెళ్ళిపోతున్నారో ఆ విధంగా కాదు, కానీ వివాహ వ్యవస్థ అనేది మన 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6:4లో కూడా మనము చూస్తాము. విశ్వాసి మాత్రమే కనగలుగుతాడు. ఎందుకంటే నీవు వివాహం చేసుకునేటప్పుడు ఒక అన్యుల్ని చేసుకుంటున్నావో అంటే దేవునిని ఎరుగని వారిని చేసుకుని, నేను దేవుడిని ఎరిగిన వాళ్ళని కదా వాళ్ళని మార్చుకుంటాలే అనుకుంటున్నావేమో. లేదు, నీవు కూడా వెళ్ళి దాంట్లోనే పడతావు. ఎందుకంటే దేవుడు అసలు చెప్తున్నాడు, విశ్వాసినే కంటారు. అవిశ్వాసంగా ఉండి నువ్వు కూడా వెళ్ళి దాంట్లో పడిపోతే ఇక రెండు ఒకటే అయిపోతాయి. కాబట్టి దేవుడు తెలియపరుస్తున్నాడు ఏంటంటే, విశ్వాసి కలిగి నీవు జీవిస్తూ దేవుని రాజ్యము కొరకు నీవు కట్టబడుతూ మరి వివాహము వ్యవస్థను దేవుడు ఏ విధంగా ఏర్పరిచాడో మనం చూసినట్లయితే, ప్రతి వివాహము కూడా ఆయన మరి ఈ చేసిన వివాహమే, మొదటిగా ఆయన చేసిన వివాహమే. అయితే ఈ 3 పేటల తాడు ఏ విధంగా తెగిపోదో మనము కూడా మరి దేవునిని కలిగిన సంఘములాగా మనం ఉన్నట్లయితే మన కుటుంబాలు కూడా ఆ విధంగానే అభివృద్ధి చెందుతాయి. తండ్రి కుమార పరిశుద్ధాత్మను మనము మరి ఏకంగా శరీరంగా మరి ధరించినట్లయితే మనము కూడా దేవుని మరి పనిలో మనం ఎలా ఉంటాము? దృఢంగా ఉంటాము అని దేవుడు తెలియపరుస్తున్నాడు. వివాహ వ్యవస్థ అనేది ఇది అనాది కాలంలో మనం చూసినట్లయితే చాలామంది ఏం చేస్తారంటే, ఈ వివాహంలో కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి కదా. సమస్యలు వచ్చినప్పుడు త్వరగా వెళ్ళిపోయి ఆ పెద్దలో ఈ పెద్దలో మా తల్లిదండ్రులు అనుకుంటా వాళ్ళు ఎలా వెళ్ళిపోతారంటే, ఒకరికొకరికి చిన్న వాటికే వారి జీవితాలను, అసలు అక్కడ సమస్య ఏమీ ఉండదు, చిన్న సమస్యే, అది ఇంకొక 3వ వ్యక్తికి చెప్పేపాటికి అది ఎంత అవుద్దంటే
వాళ్ళిద్దరు తెగే అంతవరకు వచ్చేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి. సంసారము ఇది ఏర్పరిచింది దేవుడు, వివాహము ఏర్పరిచింది దేవుడు, బిడ్డలను ఇచ్చింది దేవుడు. ఆ బిడ్డలను దేని కొరకు పెంచమంటున్నాడంటే ఆయన సువార్త విషయంలో ఆయన రాజ్యం కట్టడానికి బిడ్డలను పెంచమంటున్నాడు. అంతేకాదు మరి మీరు ముఖ్యముగా ఐక్యత కలిగి జీవించాలని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఐక్యత అనేది లోపిస్తే మరి సంసారం అనేది కూలబడుతుంది. ఐక్యత అనేది లేకపోతే వారి జీవితం వాళ్ళు సరిగ్గా సాగలేరు. ఎవరికి వాళ్ళే ఇష్టానుసారంగా మాట్లాడతారు. అట్లా ఇప్పుడు ఇన్ని ఉదాహరణలు ఉన్నాయంటే భార్యాభర్తల గురించి చాలా ఉదాహరణలు ఉన్నాయి. అవన్నీ చెప్పొచ్చు. కానీ చెప్తున్న ఉదాహరణ ఏంటంటే, ఎందుకంటే ఒక జీవితాన్ని నిలబెట్టాలి అంటే ఎన్నో కష్టాలు, సమస్యలు, బాధలు ఎన్నో వస్తాయి. కానీ అవన్నీ కూడా మౌనంగా సహించుకుంటూ ఉన్నప్పుడు మీ వివాహ వ్యవస్థకి దేవుడు సాక్షిగా ఉన్నాడు కాబట్టి ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. నీవు కరెక్ట్గా ఉండాలి. మొదటిగా నువ్వు ఏ పని చేసినా దేవునికి సాక్షిగా నువ్వు ఉంటూ నీవు కరెక్ట్గా ఉన్నట్లయితే నీ గృహాన్ని కట్టేది ఆయనే, నీ జీవితాన్ని కట్టేది ఆయనే. కాబట్టి మరి అందరము కూడా వివాహ వ్యవస్థలో ప్రవేశించిన వారు ప్రతి ఒక్కరు కూడా మరి ఐక్యతతో ఉంటూ మరి భాగస్వామ్యులను ప్రేమించుకుంటూ మరి భాగస్వామ్యులతో మరి అనురాగము మరి దాంపత్యం కలిగి జీవిస్తూ అదే విధముగా ఒక పండుగలాగా ఒక వేడుకలాగా మీ వివాహము వ్యవస్థ చిరకాలం కూడా కలిగి జీవించాలి అంటే ఆ పెళ్లి రోజు ఒక్కరోజే వేడుక కాదండి. వివాహం చేసే రోజున మాత్రము విందులు, వినోదాలు, భోజనాలు, కొత్త బట్టలు అవి ఇవన్నీ అన్నీ వేసుకుంటారు. ఒకరికొకరు మాకు అసలు ఎంత ప్రేమ చూపిస్తారో వివాహం రోజున. అదే ప్రేమ చివరి వరకు ఉండదు. ఉండనే ఉండదు. ఎందుకంటే వివాహ వ్యవస్థకు వచ్చేసేపటికి మొదటి రోజు అసలు ఎంత చక్కగా ఒక దైవజనుడు చెప్తాడు, హనీ అని పిలుస్తారంట చక్కగా. అదే రాను హనీ బదులు ఏమైపోద్ది, అరే అలా అంటే ఉదాహరణ చెప్తున్నా. ఆ విధంగా వెళ్ళిపోతూ ఉంటుంది. ప్రేమ అనేది లేవు. ప్రేమ లేకపోవడం వల్ల ఐక్యత లోపిస్తుంది. ఐక్యత లోపించడం వల్ల వారి జీవితంలో, వారి కుటుంబంలో, వారి వివాహ వ్యవస్థ విచ్ఛిన్నమైపోతూ వారిలో సమాధానం లేక, సంతోషం లేక, ఐక్యత లేక, తమ బిడ్డలను కూడా వారు సరిగ్గా చూసుకోలేక వివాహాలు నీ దారి నువ్వు చూసుకో, నా దారి నేను చూసుకుంటూ అంటూ ఎవరికి వాళ్ళే అయిపోతూ ఎవరి సంసారాలను వాళ్ళే ఇంకొక తోడు కోసం వెతుక్కుంటున్నారు. అయ్యో ఎంత దౌర్భాగ్యమో కదా. దేవుడు చెప్తున్నాడు, నిన్ను చక్కగా ఒక సంసారానికి, ఒక వివాహానికి దేవుడు నిన్ను ఏర్పరిచి ఒక వివాహ వ్యవస్థలో నిన్ను పెట్టి చక్కగా ఒకరినే నీకు చక్కగా మరి భర్తగా ఇచ్చి, భార్యగా ఇచ్చి నిన్ను జీవించి ఈ కుటుంబాన్ని అభివృద్ధి చేయాలని దేవుడు ఆశపడినప్పుడు నువ్వేం చేస్తున్నావు? నాకు ఇది వద్దు, నాకు ఇష్టం లేదు అని త్రోసిపుచ్చేస్తున్నావా? నాకు వీళ్ళు కరెక్ట్ కాదు అనుకుంటున్నావా? నీకు ఏది కరెక్టో నువ్వు దేవుణ్ణి అడగాలి కదా. యవ్వన కాలంలో ఉన్నప్పుడే నువ్వు దేవుణ్ణి అడగాలి కదా. సరే అడగలేదు, సరే యవ్వన కాలంలో అడగలా, మరి వివాహం అయిన తర్వాత అయినా నువ్వు దేవా ఇది నాకు ఇచ్చావు కదా, నాకైతే తెలీదు, వచ్చింది నా జీవితంలోకి వచ్చారు, మరి వీరి ప్రకారం నేను ఎలా జీవించాలి, అట్టి జ్ఞానం నాకు ఇవ్వు ప్రభువా అని నువ్వు అడగాలి కదా. వివాహ వ్యవస్థలో ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన లేనిదే వివాహ వ్యవస్థ చాలా కట్టుకోవడం చాలా అసంభవము తెలియజేస్తున్న. వివాహ వ్యవస్థ ప్రేమ ఎలా ఉంటుందో, క్షమించడం ఎలా ఉంటుందో, ఐక్యత ఎలా ఉంటుందో, సమాధానం ఎలా ఉంటుందో, సంభాషణ ఏ విధంగా మీరు మాట్లాడుకుంటారో అదే విధముగా ప్రార్థన జీవితం కలిగి జీవించిన కుటుంబాలలో చిన్న చిన్న అమరికలు వస్తూ ఉంటాయి. కానీ అవి వెంటనే తీసివేయడానికి దేవుడు వాటికి శక్తిని అనుగ్రహిస్తాడనమాట. కాబట్టి జాగ్రత్త. నీ వివాహ వ్యవస్థను నువ్వు ఏ విధంగా కొనసాగిస్తున్నావు? దేవుడు అడుగుతాడు లెక్క. ఆయన ఉద్దేశం ఏంటి? మనకి ఆదికాండంలోనే 1వ అధ్యాయం 26వ వచనంలోనే ఉంది. ఆయన ఉద్దేశం అది. ఆ ఉద్దేశాన్ని మనము కలిగి జీవించాలి. అలా కలిగి జీవించిన పక్షాన దేవుడు నువ్వు ఎంతగా నువ్వు ఉన్నా సరే అది వ్యర్థమే అని దేవుడు తెలియపరుస్తున్నాడు.
కాబట్టి దేవుడిచ్చిన వివాహ వ్యవస్థను, ఈ వివాహము అనగా మరి దేవుడు ఏర్పరిచిన బంధము, అనాది కాలములోనే ఇది ఆదాము అవ్వ ద్వారా ఏర్పడింది. అలాంటి బంధాన్ని ఏర్పరిచాడు. అంతేకాదు ఈ కానాను అనే ఊరిలో యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఉంటుంది, ఈ వివాహానికి కర్తగా దేవుడు మరి చక్కగా వెళ్ళాడు. ఆ వివాహానికి పిలువబడినప్పుడు ఆ వివాహంలో కూడా దేవుడు చేసిన మొదటి సూచక క్రియ కూడా మరి నీటిని ద్రాక్షారసం చేశాడు. దేవుడు కూడా ఆ వివాహానికి పిలువబడ్డాడు కానా అనే ఊరిలో. చూసారా, దేవుడు వివాహ వ్యవస్థను అంతగా గౌరవించాడు కాబట్టే ఆ వివాహానికి కూడా వెళ్ళాడు, అక్కడ కలిగిన లోటును కూడా తీసివేసేసాడు. ఇప్పుడు నీ జీవితంలో కూడా నీవు కూడా దేవుని పిలిచినట్లయితే నీ వివాహ వ్యవస్థలో కూడా ఆయన వస్తాడు. నీకు కలిగిన లోటుపాటులు కూడా ఆయన తీసివేయడానికి సమర్థుడు. దేవుడు తెలియపరుస్తున్నాడు. అట్టి కృపను మనందరం పొందుకుంటూ మరి అలాంటి మంచి జీవితాలను మనం కలిగి దేవుని కొరకే కట్టబడుతున్న కుటుంబాలుగా, దేవుని కొరకే మనము మరి దేవుని కొరకు ఎదురు చూసే కుటుంబాలుగా మన కుటుంబాలను, మన వివాహాలను, వ్యవస్థలను అందరూ కూడా చక్కగా దేవుని కొరకు సిద్ధపాటు కలిగి జీవించే బిడ్డలుగా ఉండాలని కోరుకుంటూ, మన కుటుంబాలలో సంతోషము, సమాధానము, వేడుక, అందరి కుటుంబాల్లో ఒక పండుగ వాతావరణం రావాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ముగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, జీవాధిపతి, సృష్టికర్త దేవా, ఇదిగో మీరు తెలియపరుస్తున్నారు ప్రభువా, వివాహ వ్యవస్థ మీరు ఏర్పరిచినది ప్రభువా. ఇదిగో మరి నేను ఏర్పరిచిన వారిని ఏ మనుషుడు కూడా వేరుపరచకూడదని తెలియపరుస్తున్నారు ప్రభువా. అయ్యా నిజమే, కానీ మనుషులు వేరుపరచకూడదు. కానీ ప్రభువా, వారికి వాళ్లే ప్రభువా నాయన మరి విడిపోవడానికి ఎంతగానో సిద్ధపాటు పడుతూ ప్రభువా, వారి జీవితాలను చిన్నాభిన్నం చేసుకుంటున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి ప్రభువా. అట్టి కుటుంబాలను ప్రభువా నాయన మీరే నాయన తోడుగా ఉండి వారి కుటుంబాల్లో సంతోషం, సమాధానము, ఒక వేడుక మీరు వారి కుటుంబాల్లోకి దయచేయమని అడుగుతున్నాను ప్రభువా. అయ్యా ఇదిగో ఈ సమయంలో ఈ కొద్ది నిమిషంలో నీ వాక్యాన్ని ధ్యానిస్తున్నాగా ప్రభువా, మీరే మాతో ఉన్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.